గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో అరెస్ట్ అయినట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనతో సహా పలు కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. అతడి ఆదేశాలతో ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్దికీని హత్య చేసినట్లు నిందితులు గతంలో వెల్లడించారు. ఇక గత కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనతో సహా పలు కేసుల్లో అన్మోల్పై ఆరోపణలు ఉన్నాయి. హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులో అనుమానితుడిగా ఉన్నారు. ఇక అలాగే ఇటీవల ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్దికీ హత్య కేసు నిందితులతో ఇతడు టచ్లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్మోల్ను భారత్కు రప్పించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ప్రత్యేక న్యాయస్థానంలో ముంబై పోలీసులు ఇటీవల పిటిషన్ వేశారు. లారెన్స్ తరపున అన్మోల్ పలు చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో భాగస్వాములయ్యాడని అందులో పేర్కొన్నారు. దీంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇక ఈ క్రమంలోనే అన్మోల్ కదలికల గురించి అమెరికా అధికారులు ముంబై పోలీసులను అలర్ట్ చేయగా తాజాగా కాలిఫోర్నియాలో అతడు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. మరో 2 క్రిమినల్ కేసుల్లో ఎన్ఐఏ కూడా విచారణ జరుపుతోంది. దాదాపు 20 క్రిమినల్ కేసులు ఉండడంతో అతన్ని అప్పగించాలి అని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.